Hello guys, I'm Ramanjanalu and welcome back to another insightful episode of the Hindu News Analysis. So today we will dive deep into the most significant headlines and stories covered by the Hindu newspaper. So from politics to economics and national to international, we have got it all covered for you. సో ఈరోజు మేము ది హిందూ న్యూస్ పేపర్ ద్వారా కవర్ చేయబడిన అత్యంత ముఖ్యమైన ముఖ్యాంశాలు మరియు కథనాలను లోతుగా పరిశీలిస్తాము. అవి రాజకీయాల నుండి అర్థశాస్త్రం వరకు ఆర్థిక శాస్త్రం వరకు మరి జాతీయం నుండి అంతర్జాతీయం వరకు మేము మీకోసం అన్నిటినీ కవర్ చేస్తాము. సో గ్రాబ్ యువర్ నోట్ ప్యాడ్స్ అండ్ గెట్ రెడీ టు స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ ఎంగేజ్ విత్ ది వరల్డ్ ఈవెంట్స్. So let's get started. So begin with article number 1. As AP alerts PMAY name, centers puts 4,000 crores on hold. అంటే ఏపీ పిఎంఏవై పేరును మార్చడంతో కేంద్రం అక్షరాలు 4,000 కోట్లను పెండింగ్లో ఉంచింది. పాయింట్ నెంబర్ 1. హియర్ ఆర్ ద కీ పాయింట్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. పాయింట్ నెంబర్ 1. ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ డెసిషన్ టు రీనేమ్ అండ్ రీబ్రాండ్ ది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ as a Pradhan Mantri Awas Yojana YSR, incorporating the ruling YSR Congress Party's name has led to a negative consequences for the state. అంటే మన ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అన్ని అంటే ఆ పథకాన్ని ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన వైఎస్ఆర్గా మార్చాలని మరియు రీబ్రాండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును చేర్చడం వల్ల రాష్ట్రానికి ప్రతికూల పరిణామాలకు దారితీసింది. దెన్ పాయింట్ నెంబర్ 2. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ డెసిషన్, ది యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ హ్యాస్ టెంపరరీలీ halted ది రిలీజ్ ఆఫ్ 4,000 crores earmarked for special assistance to the state for capital investment, in addition to the withholding rupees 1,300 crores in pending PMAYG funds for ఆంధ్రప్రదేశ్. సో ఈ నిర్ణయ ఫలితంగా కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్కు పెండింగ్లో ఉన్న PMAYG నిధులలో అక్షరాల 1,300 కోట్లను నిలిపివేయడంతో పాటుగా ఈ మూలధనం పెట్టుబడి కోసం రాష్ట్రానికి ప్రత్యేక సహాయం కోసం కేటాయించిన 4,000 కోట్ల విడుదలను తాత్కాలికంగా నిలిపివేసింది. దెన్ కమింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 2. ది జికా జీనోమ్ అండ్ ఇన్సైట్స్ ఇంటూ ద ఎరా ఆఫ్ ఎమర్జింగ్ అవుట్బ్రేక్స్. అంటే ఈ జికా జన్యువు మరియు అభివృద్ధి చెందుతున్న దీని యొక్క వ్యాప్తి యుగంలో అంతర్దృష్టులు కలిగి ఉంది. హియర్ ఆర్ ద కీ పాయింట్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. పాయింట్ నెంబర్ 1. ది జికా వైరస్ విచ్ హ్యాస్ an RNA genome has a high potential for accumulating mutations and understanding its genetic evolution, epidemiology and molecular mechanism can benefit from the tools and techniques used for tracking infectious diseases outbreaks. అంటే ఈ RNA జన్యువులు కలిగి ఉన్న జికా వైరస్ ఈ ఉత్పరివర్తనాలను సంచితం చేయడానికి అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు దాని జన్యు పరిణామం, ఎపిడెమాలజీ మరియు మాలిక్యులర్ మెకానిజంలను అర్థం చేసుకోవడం వల్ల అంటువ్యాధి యొక్క వ్యాప్తిని ట్రాక్ చేయడానికి ఉపయోగించే సాధనాలు మరియు సాంకేతికతల నుండి ప్రయోజనం పొందవచ్చు. దెన్ పాయింట్ నెంబర్ 2. ది జికా వైరస్ ఏ మస్కిటో బ్రోన్ virus gained notoriety during the 2015-2018 outbreak in the Americas, so marked by asymptomatic or mild infections in most cases. So this outbreak was particularly concerning due to the increase in microcephalicase in newborns, leading to a declaration of a public health emergency by the World Health Organization in 2016. అంటే ఈ జికా వైరస్ అనేది దోమల ద్వారా సంక్రమించే ప్లేవీ వైరస్ అమెరికాలో 2015-18 వ్యాప్తి సమయంలో ఇది యొక్క నేమ్ అనేది ఎక్కువగా కనబడింది. సో ఇది చాలా సందర్భాల్లో లక్షణం లేని లేదా తేలికపాటి ఇన్ఫెక్షన్లతో గుర్తించబడుతూ ఉంటుంది. సో ఈ వ్యాప్తి ముఖ్యంగా నవజాత శిశువులలో మైక్రోసెఫాలీ కేసుల పెరుగుదలకు సంబంధించినది. ఇది 2016లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దెన్ కమింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 3. సౌదీ అరేబియా రష్యా టు కంటిన్యూ ఆయిల్ కట్స్. అంటే ఇది సౌదీ అరేబియా మరియు రష్యా చమురు కోతను కొనసాగించాలి. సో హియర్ ఆర్ ద కీ పాయింట్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్.
Point number 1, the Saudi Arabia and Russia, two of the world's top oil exports, have jointly announced their commitment to continue implementing additional voluntary oil output cuts until the end of the year due to concerns regarding demand and economic growth, which are affecting global crude markets. అంటే ఈ సౌదీ అరేబియా మరియు రష్యా ప్రపంచంలోనే 2 అగ్రగామి చమురు ఎగుమతిదారులు. అవి డిమాండ్ మరియు ఆర్థిక వృద్ధికి సంబంధించిన ఆందోళనల కారణంగా ఈ సంవత్సరం చివరి వరకు అదనపు స్వచ్ఛంద చమురు ఉత్పత్తి యొక్క కోతలను అమలు చేయడాన్ని కొనసాగించడానికి తమ నిబద్ధతను సంయుక్తంగా ప్రకటించాయి. ఇవి ప్రపంచ క్రూడ్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. దెన్ పాయింట్ నెంబర్ 2, both countries plan to review the effectiveness of these cuts next month and may consider extending, deepening or increasing the cuts. So Saudi Arabia specifically confirmed it would maintain an additional voluntary reduction of 1 million barrels per day for December, so resulting in an estimated production level of approximately 9 million barrels per day. సో ఈ 2 దేశాలు వచ్చే నెలలో ఈ కోతల ప్రభావాన్ని సమీక్షించాలని యోచిస్తున్నాయి మరియు కోతలను పొడిగించడం, లోతుగా చేయడం లేదా పెంచడం వంటిని పరిగణించవచ్చు. అయితే సౌదీ అరేబియా ప్రత్యేకంగా డిసెంబర్లో రోజుకు 1 మిలియన్ బ్యారెల్స్ అదనపు స్వచ్ఛంద తగ్గింపును నిర్వహిస్తుందని ధృవీకరించింది. దీని ఫలితంగా సుమారు 9 మిలియన్ బ్యారెల్ పర్ డే ఉత్పత్తి స్థాయిని అంచనా వేస్తుంది. దెన్ కమింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 4, మహదేవ్ యాప్ అమాంగ్ 22 ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ బ్యాన్డ్. అంటే 22 ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫారంలో మహదేవ్ యాప్ని నిషేధించబడింది. సో హియర్ ఆర్ ద కీ పాయింట్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. ది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ has taken action against 22 illegal betting apps and websites, including Mahadev Book Online and Reddy Anna Presto Pro following a request from the Enforcement Directorate. అంటే ఎన్ఫోర్స్మెంట్ ఈడీ నుంచి వచ్చిన అభ్యర్థనను అనుసరించి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మహాదేవ్ బుక్ ఆన్లైన్ మరియు రెడ్డి అన్న ప్రెస్టో ప్రోతో సహా 22 చట్ట విరుద్ధమైన బెట్టింగ్ యాప్లను మరియు వెబ్సైట్లపై చర్య తీసుకున్నది. Then point number 2, the ED has initiated investigations into an alleged illegally betting app syndicate and conducting raids on Mahadev Book in Chhattisgarh, uncovering the app's unlawful activities. As a result, blocking orders have been issued to restrict the operation of these platforms. అంటే ఈడీ అక్రమ బెట్టింగ్ యాప్ల సిండికేట్లపై దర్యాప్తును ప్రారంభించింది మరియు ఛత్తీస్గఢ్లోని మహాదేవ్ బుక్పై దాడులు నిర్వహించింది. ఈ యాప్ యొక్క చట్టవిరుద్ధ కార్యకలాపాలను వెలికి తీసింది. సో దీని ఫలితంగా ఈ ప్లాట్ఫామ్లో నిర్వహణ పరిమితం చేస్తూ బ్లాకింగ్ ఆదేశాలను జారీ చేయబడ్డాయి. దెన్ కమింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 5. In Malerkotla, a Begam's last wish remain unfulfilled. సో మల్లర్కోటలో ఒక బేగం చివరి కోరిక నెరవేరలేదు. So here are the key points from this article. Point number 1, the historic 19th century palace Mubarak Manzil in Malerkotla, Punjab lies in ruins, symbolizing the state's disregard for its heritage and cultural significance. The palace is architecturally valuable and holds emotional importance for both సిక్ అండ్ ముస్లిం కమ్యూనిటీస్. అంటే ఇది పంజాబ్లోని మరిల్ కోటల్లో 19వ శతాబ్దపు చారిత్రాత్మక ప్యాలెస్. ఇది ముబారక్ మంజిల్ శిథిలావస్థలో ఉంది. ఇది రాష్ట్ర వారసత్వం మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను పట్ల విస్మరించడాన్ని సూచిస్తుంది. ఈ ప్యాలెస్ నిర్మాణ పరంగా విలువైనది మరియు సిక్కు మరియు ముస్లిం వర్గాలకు భావోద్వేగ ప్రాముఖ్యతను కలిగి ఉంది. Then point number 2, the recent passing of 103 years old Begum Munnawar ul Nisa, the wife of Malerkotla's last ruler Nawab Iftikhar Ali Khan, highlights the unfulfilled wish to see Mubarak Manzil, influenced by the European architectural styles, restored to its former grandeur. అంటే ఈ మలర్కోట్ల చివరి పాలకుడైన నవాబ్ ఇఫ్తిఖర్ ఆలీ ఖాన్ భార్య 103 ఏళ్ల బేగం
మాన్వర్ ఉల్ నిసా ఇటీవల మరణించడం ముబారక్ మంజిల్ను యూరోపియన్ నిర్మాణ శైలులచే ప్రభావితమైన ముబారక్ మంజిల్ను దాని పూర్వ వైభోగానికి పునరుద్ధరించాలనే కోరికలను హైలైట్ చేస్తుంది. సో ఆర్టికల్ నెంబర్ 6, ఇండియన్ ఎన్వాయ్ ఆస్క్ కెనడా ఫర్ ఎవిడెన్స్ ఇన్ నిజ్జార్స్ కిల్లింగ్. అంటే నిజ్జార్ హత్యకు సంబంధించి భారత రాయబారి కెనడాను ఆధారాలు అడిగారు. సో హియర్ ఆర్ ది కీ పాయింట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. సో లెట్ us డిస్కస్. పాయింట్ నెంబర్ 1, ఇండియన్ హై కమిషనర్ టు కెనడా Sanjay Kumar Verma has raised concerns about Canada's investigation into the murder of 6 extremists, alleging that the investigation has been compromised due to public statements by high-level Canadian official. అంటే ఈ కెనడాలోని భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ ఒక సిక్కు తీవ్రవాది హత్యపై కెనడా దర్యాప్తు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇది కెనడా ఉన్నత స్థాయి అధికార బహిరంగ ప్రకటనల కారణంగా ఈ దర్యాప్తు అనేది రాజీ పడిందని ఆరోపించారు. Then point number 2, Mr. Verma has requested that Canada provide evidence to support its allegations related to the case, emphasizing that there is currently no specific or pertinent information provided to assist with the investigation. అంటే ఈ కేసుకు సంబంధించి కెనడా తన ఆరోపణలకు మద్దతుగా సాక్ష్యాలను అందించాలని మిస్టర్ వర్మ అభ్యర్థించారు. ప్రస్తుతం దర్యాప్తులో సహాయపడడానికి నిర్దిష్ట లేదా సంబంధిత సమాచారం అందుబాటులో లేదు. Then coming to the article number 7, Bhutan King to meet PM today, Assam border project on agenda. అంటే నేడు ప్రధాని కలనున్న భూటాన్ రాజు ఈ అజెండాలో అస్సాం సరిహద్దు యొక్క ప్రాజెక్ట్ గురించి ఉంది. సో హియర్ ఆర్ ద కీ పాయింట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. లెట్ us డిస్కస్. పాయింట్ నెంబర్ 1, Bhutan's king Jigme Khesar Namgyal Wangchu arrived in Delhi and he is scheduled to hold discussions with Prime Minister Narendra Modi. This meeting follows a recent border agreement between Bhutan and China with a particular interest in border issues concerning India, especially Doklam. అంటే మన భూటాన్ రాజు జిగ్మే కేసర్ నామ్గేల్ వాంగ్చు ఢిల్లీకి చేరుకున్నారు మరియు అతను ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశం భూటాన్ మరియు చైనా మధ్య ఇటీవలి సరిహద్దు ఒప్పందాన్ని అనుసరిస్తుంది. ఈ భారతదేశానికి సంబంధించిన సరిహద్దు సమస్యలపై ప్రత్యేక ఆసక్తితో ముఖ్యంగా డోక్లాం గురించి ఉంది. Then point number 2, the king's visit is primarily focused on Bhutan's ambitious project along the border with Assam, especially in Gelepu. The Ministry of External Affairs has emphasized the importance of strengthening the friendship and cooperation between India and Bhutan during this visit, but specific details of the agenda have not been disclosed. అంటే ఈ రాజ్య పర్యటన ప్రధానంగా అస్సాం సరిహద్దు వెంబడి ప్రత్యేకంగా గెల్ఫ్లో భూటాన్ యొక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై దృష్టి సారించింది. ఈ పర్యటనలో భారతదేశం మరియు భూటాన్ మధ్య స్నేహము మరియు సహకారాన్ని బలోపేతం చేయడం యొక్క ప్రాముఖ్యతను విదేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నొక్కి చెప్తుంది. అయితే ఈ ఎజెండా యొక్క నిర్దిష్ట వివరాలు వెల్లడించలేదు. Then coming to the article number 8, ahead of FATF review, Center takes measures to implement suggestions. So FATF సమీక్షకు ముందు కేంద్రం సూచనలను అమలు చేయడానికి చర్యలు తీసుకుంటుంది. So here are the key points from this article. Let's get discuss. So point number 1, the Indian government has initiated a series of measures ahead of the Financial Action Task Force reviews, focusing on implementing recommendations made by the intergovernmental body following the 2010 assessment. So one of the key measure is the notification of practicing chartered accountants, company secretariats and cost and management accounts as a reporting entities. అంటే మన భారతదేశం అనేది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమీక్షకు ముందు వరుస చర్యలను ప్రారంభించింది. ఇది 2010 అంచనాకు అనుసరించి ఇంటర్ గవర్నమెంటల్ బాడీస్ చేసిన సిఫార్సులను అమలు చేయడంపై దృష్టి సారించింది. అందులో చార్టెడ్ అకౌంటెంట్లు మరియు కంపెనీ సెక్రటరీలు మరియు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్లను రిపోర్టింగ్ కమిటీ ఎంటిటీలుగా ప్రాక్టీస్ చేసే నోటిఫికేషన్ కీలకమైన చర్యల్లో ఒకటి. దెన్ పాయింట్ నెంబర్ 2, ది FATF కండక్ట్స్ రివ్యూస్ టు ఎవాల్యుయేట్ మెంబర్ కంట్రీస్ efforts in implementing measures to combat money laundering and terrorism financing, assessing their effectiveness. So India is expected to undergo an on-site
assessment in November as a part of this process. అంటే మనీ లాండరింగ్ మరియు తీవ్రవాద ఫైనాన్సింగ్లో ఎదుర్కోవడానికి చర్యలను అమలు చేయడంలో సభ్య దేశాలు ప్రయత్నాలను అంచనా వేయడానికి FATF సమీక్షలను నిర్వహిస్తుంది, వాటి ప్రభావాన్ని అంచనా వేస్తుంది. అయితే ఈ ప్రక్రియలో భాగంగా నవంబర్లో భారతదేశం ఆన్సైట్ అసెస్మెంట్కు గురవుతుందని భావిస్తున్నారు. Then coming to the article number 9, SFJ founder asked Sikhs not to fly on Air India from November 19. అంటే నవంబర్ 19 నుండి ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని SFJ వ్యవస్థాపకుడు సిక్కులను కోరాడు. సో హియర్ ఆర్ ద కీ పాయింట్స్. సో పాయింట్ నెంబర్ 1, the Gurupatwant Singh Pannu, the founder of the banned organization Sikhs for Justice and a designated terrorist, has issued a video message in which he urges Sikhs not to use Air India flights after November 19, citing concerns that their lives could be at risk. అంటే ఈ నిషేధిత సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ స్థాపకుడు మరియు నియమించబడిన ఉగ్రవాద అయిన గురుపత్వంత్ సింగ్ పన్ను ఒక వీడియోను సందేశాన్ని విడుదల చేశారు. దీనిలో సిక్కులు నవంబర్ 19 తర్వాత ఎయిర్ ఇండియా విమానాలను ఉపయోగించుకోవద్దని కోరుతూ ఉపయోగిస్తే వారి ప్రాణాలకు హాని కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. Then point number 2, Pannu's message included a threat that Air India will not be permitted to operate after November 19, indicating potential safety concerns for Sikhs flying on the airline. అంటే ఈ పన్ను సందేశంలో నవంబర్ 19 తర్వాత ఎయిర్ ఇండియా ఆపరేట్ చేయడానికి అనుమతించబడదని అనే బెదిరింపులు కలిగి ఉంది. ఇది ఎయిర్లైన్లో ప్రయాణించే సిక్కులకు సంభావ్య భద్రత సమస్యలను సూచిస్తుంది. దెన్ కమింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 10, a leaf out of న్యూజిలాండ్ ఓటింగ్ సిస్టమ్. న్యూజిలాండ్ ఓటింగ్ సిస్టమ్ నుండి ఒక లీఫ్ అవుట్ అయింది. సో హియర్ ఆర్ ద కీ పాయింట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. లెట్స్ గెట్ డిస్కస్. పాయింట్ నెంబర్ 1, ఈ ఒడిషా అండ్ ఆక్లాండ్, despite a stark differences in their human development index, educational levels and socio-economic indicators, shares a similarity in their political behavior. So they both illustrate the concept of split voting, highlighting the complex nature of voter behavior and the effectiveness of the electoral system. అంటే మన ఒడిశా మరియు ఆక్లాండ్ వారి మానవ అభివృద్ధి విద్యాస్థాయి మరియు సామాజిక ఆర్థిక సూచికలలో పూర్తి తేడాలు ఉన్నప్పటికీ వారి రాజకీయ ప్రవర్తనలో సారూప్యతను పంచుకుంటున్నాయి. అవి రెండు స్ప్లిట్ ఓటింగ్ భావనను వివరిస్తాయి. ఈ ఓటర్ ప్రవర్తన యొక్క సంక్లిష్ట స్వభావాన్ని మరియు ఎన్నికల వ్యవస్థల ప్రభావాన్ని హైలైట్ చేస్తాయి. Then point number 2, the Odisha's example of concurrent Lok Sabha and State Assembly elections in 2019 reveals that voters cast their ballots on the same day but exhibited distinct voting patterns. So the Biju Janata Dal led in 88 out of 146 assembly constituencies in Lok Sabha voting but won 113 out of 146 assemblies constituencies in State Assembly voting on the same day, indicating a difference of 25 seats and nearly 2% vote share for BJD. అంటే ఈ 2019లో జరిగిన లోక్సభ మరియు రాష్ట్రసభ ఎన్నికలకు సంబంధించి ఒడిశా ఉదాహరణ. అయితే ఈ ఓటర్లు ఒకే రోజున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, అయితే విభిన్నమైన ఓటింగ్ విధానాలను ప్రదర్శించారని వెల్లడైంది. అయితే ఈ లోక్సభ ఓటింగ్లో బీజు జనతాదళ్ 146 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 88 స్థానాల్లో ఆధిక్యం ఉంది. అయితే అదే రోజు రాష్ట్ర అసెంబ్లీ ఓటింగ్లో 146 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 113 స్థానాల్లో విజయం సాధించింది. ఇది 25 సీట్లు మరియు బీజేడీ కోసం దాదాపు 2% ఓట్లను సూచిస్తుంది. So that's a wrap for today's The Hindu News Analysis. I hope you found this video informative and thought-provoking. If you did, please give us a thumbs up and consider subscribing to our channel for more daily news updates. So don't forget to hit that notification bell so you never miss out that latest news analysis. So stay informed, stay engaged and stay curious. Until then, I am Ramanjanalu signing off. Jai Hind.